ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. సరే, ఎక్కడా ఆలస్యం చేయకుండా నేరుగా మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఊహలకే అందని అందాలు ఉండే ఆ హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్దాం. అక్కడ అన్నపూర్ణ అనే ఒక చిన్న గ్రామం ఉంది. బయటినుంచి చూస్తే అది కేవలం మంచుకొండల మధ్య ఉండే ఒక సాధారణ పల్లెటూరులానే అనిపిస్తుంది. కాని ఇక్కడే మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఎవరికీ పెద్దగా కనిపించని అత్యంత సాధారణమైన ఒక చిన్న సహాయం ఒక ఊరి భవిష్యత్తును ఎలా తిరగరాస్తుందో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు సుమా, ఒక చిన్న ఆప్యాయత ఎంతటి మహాప్రభావాన్ని చూపుతుందో చెప్పే సజీవ సాక్ష్యం. మనం రోజువారీ జీవితంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నేను చేసే ఒక చిన్న సహాయం వల్ల ఈ ప్రపంచం ఏమీ మారిపోదు కదా అని. కాని అది నిజం కాదండి. ఒక చిన్న ఔదార్యం అనే నిప్పురవ్వ ఎలా ఎగసిపడి ఒక తరతరాల వారసత్వాన్ని సృష్టిస్తుందో మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి దయ గురించి మనకున్న ఆలోచనా విధానం ఖచ్చితంగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి విభాగం, మూలకారణం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కథంతా అన్నపూర్ణ పర్వతాల సమీపంలో ఉన్న ఒక పాత పాఠశాల గుడిసె దగ్గర మొదలైంది. అక్కడ రాధా అనే యువతి పనిచేస్తూ ఉండేది. ఒకవైపు ఆ స్కూల్కు చేరుకోవడానికి పిల్లలు కొండదారుల్లో మైళ్ల కొద్దీ నడుచుకుంటూ రావాలి. ఆకలి, విపరీతమైన అలసట వాళ్లను పీడిస్తూ ఉంటాయి. కాని మరోవైపు అక్కడికి రాగానే వాళ్లకు రాధ అందించే ఆప్యాయత దొరికేది. ఉడికించిన అరటిపండ్లు, ఇంట్లో వేడివేడిగా చేసిన పకోడీలు, తాగడానికి చల్లటి నీరు. ఆ కఠినమైన వాతావరణానికి, ఈ వెచ్చని ఆహారానికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ నిజంగా అద్భుతమైనది. సరిగ్గా అదే సమయంలో ఒకరోజు దూర గ్రామం నుండి ఒక కొత్త పిల్లాడు ఆ స్కూలుకు వచ్చాడు. కొత్తవాడు కావడంతో మిగతా పిల్లలు అతన్ని కాస్త దూరం పెట్టారు. పాపం, అతను ఒంటరిగా ఆకలితో, భయంతో ఒక మూలన కూర్చుండిపోయాడు. సరిగ్గా అప్పుడే రాధా తన పకోడీలను ఆ బాలుడితో పంచుకుంది. ఆ ఒక్క క్షణంలో ఆ చిన్నారి ముఖంలో వికసించిన చిరునవ్వుందే, అది చాలా ప్రత్యేకమైనది. ఆ చిన్న సహాయం అతనిలో ఒక కొత్త ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మొలకెత్తేలా చేసింది. రెండవ విభాగం, మొదటి ప్రభావం. ఆ చిన్న సాయం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ పిల్లాడు పెద్దవాడై పై చదువుల కోసం నగరానికి వెళ్లాడు. అక్కడొక పెద్ద పిల్లల సంక్షేమ సంస్థలో పనిచేయడం ప్రారంభించాడు. కాని తను ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ మూలాలను అతను మర్చిపోలేదు. తిరిగి తన గ్రామానికి ఒక వైద్య మరియు సామాజిక కార్యకర్తగా వచ్చాడు. ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించాడు. పిల్లలందరికీ ఆరోగ్యంపై మంచి అవగాహన కల్పించాడు. అయితే తన ఈ విజయాలన్నింటికీ మూలకారణం ఆనాడు రాధా చూపించిన ఆ చిన్న దయాగుణమేనని అతను మనస్ఫూర్తిగా నమ్మాడు. అతని సేవలను కల్లారా చూసిన ఆ గ్రామస్తులకు దయ యొక్క నిజమైన విలువేంటో అర్థమైంది. దయే నిజమైన సంపద అనేది వాళ్లందరి జీవిత సూత్రంగా మారిపోయింది. అందుకే వారు రాధాను సామాజిక సేవా వరం అని ఎంతో గౌరవించారు. ఒక వ్యక్తి చేసిన చిన్న పని ఏకంగా ఒక ఊరి ఆలోచనా విధానాన్నే ఎలా మార్చేసిందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. మూడవ విభాగం, మారిన సమాజం. ఆనాడు రాధా దగ్గర ఆప్యాయతను పొందిన పిల్లలందరూ ఇప్పుడు పెద్దవారయ్యారు. వారు ఆమె వారసత్వాన్ని అలా వదిలేయకుండా ఒక వ్యవస్థగా మార్చారు. ఆ పాత పాఠశాల గుడిసెను కాస్త రాధా సేవా కేంద్రంగా మార్చేశారు. మనసులో ఉన్న దయ అనే భావన ఎలా ఆచరణాత్మక చర్యలుగా మారిందో చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఉదయం పూట ఆ దారిలో వెళ్లే పిల్లల కోసం, ప్రయాణికుల కోసం స్వచ్ఛమైన నీరు, అల్పాహారం అందించడం ప్రారంభించారు. అలాగే గ్రంథాలయాలు స్థాపించారు. పచ్చని తోటలు పెంచారు. ఊరంతా ఒక్కటే నిలిచింది. మరి ఈ ప్రయాణంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకరోజు భారీ వర్షంలో ఎటో పాలుపోని స్థితిలో ఒక చిన్నారి ఆ గ్రామానికి ఒంటరిగా వచ్చింది. పాపం, ఆ పాప తుఫానులో తన కుటుంబాన్ని కోల్పోయి భయంతో వణికిపోతోంది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ గ్రామస్తులంతా ఆ చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. పొడి బట్టలు, వేడివేడి సూపిచ్చి ఆశ్రయం కల్పించారు. దశాబ్దాల క్రితం ఆ ఒంటరి బాలుడికి రాధ ఎలాగైతే సహాయం చేసిందో సరిగ్గా అదే సహాయం ఇప్పుడు ఆ గ్రామస్తులు ఈ చిన్నారికి చేశారు. ఇది అక్షరాలా చరిత్ర పునరావృతం కావడమే. నాలుగవ విభాగం, తరతరాల వెలుగు. ఆ దయ ఎలా ప్రవహించిందో చూద్దాం. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, రాధా పంచుకున్న ఆ మొదటి పకోడీ దగ్గర్నుంచి ఆ బాలుడు డాక్టర్గా తిరిగి రావడం, ఆ తర్వాత గ్రామస్తులంతా కలిసి సేవాకేంద్రం పెట్టడం వరకు దశాబ్దాలు గడిచిపోయాయి. అసలైన అద్భుతం ఏమిటంటే, ఆ వర్షంలో కాపాడబడిన చిన్నారి పెద్దదై ఒక ధైర్యవంతులైన ఉపాధ్యాయురాలిగా మారింది.
ఆ దయ అనేది ఒకరినుంచి ఒకరికి ఎలా ప్రవహించిందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకసారి ఆ ప్రాంతంలో భయంకరమైన శీతాకాలపు మంచు తుఫాను వచ్చింది. ఒకవైపు దారులన్నీ మూసుకుపోయాయి, చిమ్మ చీకటి గడ్డకట్టే చలిలో ప్రజలంతా చిక్కుకుపోయారు. కాని మరోవైపు ఆ చీకటిని చీల్చుకుంటూ వెచ్చని దీపాల వెలుగు ముందుకు వచ్చింది. ఆనాడు వర్షంలో రక్షించబడిన చిన్నారి ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా మారి మిగతా స్వచ్ఛంద సేవకులతో కలిసి వేడి సూప్, మూలికా మందులతో సహాయం చేయడానికి వచ్చింది. వాళ్లు మానసికంగా ఎంత ఎదిగారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన నిదర్శనం. ఆ భయంకరమైన తుఫాను రాత్రి భయపడిపోయిన పిల్లలను ఆ ఉపాధ్యాయురాలు ఓదార్చడం చూసి అక్కడి వృద్ధులకొక అద్భుతమైన నిజమర్థమైంది. రాధా వారసత్వం ఎక్కడికి పోలేదు, అది ఈ పిల్లల రూపంలో సజీవంగా ఇంకా శక్తివంతంగా ఎదుగుతోందని వారు గ్రహించారు. నిజమే కదా, దయ అనేది ఎప్పుడూ ఒకరితోనే ఆగిపోదు, అది హృదయాల ద్వారా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సుదీర్ఘమైన వారసత్వానికి శిఖరాగ్రామ్ లాంటిదే వీరు జరుపుకునే దయ ఉత్సవం లేదా గ్రామోత్సవం. ఏటా వసంతకాలంలో పూలు వికసించే సమయంలో జరిగే ఈ పండుగకు చుట్టుపక్కల ఊళ్ల నుండి కూడా చాలామంది వస్తారు. పిల్లలు ఇతరులకు సహాయం చేయడం మీద నాటకాలు వేస్తారు, పాటలు పాడుతారు. రాత్రి సమయంలో వందలాది దీపాలను గాలిలోకి వదులుతారు. ఆ గ్రామ రూపురేఖలనే మార్చేసిన దయాగుణానికి వాళ్లు ఇస్తున్న ఒక గొప్ప నివాళి ఇది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకుందాం. హిమాలయాలపైన నక్షత్రాలు మెరుస్తున్న ఆకాశం, కింద గాలిలోకి ఎగురుతున్న వందలాది దీపాలు, ఆ పండుగ మధ్యలో రాధా చిత్రపటం. ఆకాశంలోకి వెళ్తున్న ఆ ప్రతి ఒక్క దీపం ఆమె చూపించిన చిన్న దయవల్ల బాగుపడిన, ప్రభావితమైన ఒక్కో జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది చూడ్డానికి అత్యంత భావోద్వేగమైన మరియు స్ఫూర్తిదాయకమైన దృశ్యం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. మానవత్వానికున్న అత్యంత అద్భుతమైన శక్తి ఏమిటంటే, మనం చేసే ఒక చిన్న సహాయాన్ని, ఒక సానుభూతితో కూడిన క్షణాన్ని ఒక శాశ్వతమైన మార్గదర్శక వెలుగుగా మార్చగలగటం. ఆనాడు రాధా చేసిన పని బహుశా ఎవరికీ తెలియని ఒక చిన్న సహాయమే కావచ్చు, కాని దాని ఫలితం మాత్రం ఏకంగా తరాలనే మార్చేసింది. ఇక ముగింపుగా మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. ఎవరికో ఒకరికి చిన్న సహాయం చేయడానికి, ఆప్యాయత పంచడానికి. ఆ చిన్న వెలుగు భవిష్యత్తులో ఎంత పెద్ద జ్యోతిలా మారుతుందో ఎవరికి తెలుసు? మరి ఈరోజు ఆ మార్పు కోసం మనం వెలిగించే ఆ చిన్న వెలుగేంటి? ఆలోచించండి. ఈ విశ్లేషణ మన అందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.